రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ ఆఫీసర్స్. ఇవాళ నార్త్ తెలంగాణలో జోరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్నారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని తెలిపారు వాతావరణ శాఖ ఆఫీసర్స్. రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ నార్త్ తెలంగాణలో జోరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు చెప్పారు. నార్త్ తెలంగాణలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రమైనటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో వాయుగుండంగా బలపడి ఉంది. ఆ వాయుగుండం ఏదైతే ఉందో మనకి నార్త్ ఒడిశా మీద నుంచి నార్త్ ఛత్తీస్గఢ్ మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది రాగల 2-3 రోజుల్లో. సో ఆ విధంగా అయితే చూసుకుంటే దానికి కొంత మనకి ఋతుపవనాలకి కొంత ఈ వాయుగుండం కూడా తోడవడం వల్ల కొంత మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంత ఎక్కువ ప్రభావం మాత్రం దాని లేదు. ఇవాళ 9 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మనకు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే అన్ని జిల్లాల్లో పడ్డాయి. కానీ ఎక్కువగా అయితే కొమరంభీము, తర్వాత మంచిర్యాలు, తర్వాత కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల ఆ ప్రాంతాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు కూడా పడ్డాయి. తెలంగాణ మొత్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా నార్త్ తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. మిగతా ప్రదేశాలలో అయితే అక్కడక్కడ అంటే 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశాలు, తేలికపాటి జల్లులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలకు వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు సాగు కోసం అవస్థలు పడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గర్భగుడిని మూసివేసి పనులు షురూ చేశారు. అమ్మవారి దర్శనం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. బాలాలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదిలోపు ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు అధికారులు. అది క్లోజ్ చేసేసి ఓన్లీ వైదిక బృందానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇకపై అది కూడాను ఏంటంటే అమ్మవారికి నిత్య కార్యక్రమాలు, కైంకర్యాలు, పూజలు అవి ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం వాళ్ళు ఏదో వైదిక బృందం ఇంటర్నల్గా చేసుకుంటారు. అది మనకి భక్తులకి ఇచ్చే పూజలు కానీ సేవలు కానీ ఏవైనా కానీ అన్నీ కూడా ఇకపై బాలాలయంలోనే ఉంటాయి. ఇక్కడ జరిగే అటువంటి అన్ని అర్జిత సేవలు కూడా బాలాలయంలో జరుగుతాయి. కుంకుమార్చన, అక్షరాభ్యాసము, అభిషేకము, చండీ హోమము ఇలాంటి పూజా కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు, నిత్య పూజలు బాలాలయంలో జరుపుబడతాయి. భక్తులు అందులో చేరాల్సిన అవసరం లేదు. కాబట్టి బాలాలయంలో బాసర వచ్చి బాలాలయంలో తమ చిన్నారులకు అమ్మవారి పాదాల చెంత అక్షరాస్వీకారం చేయించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలి. అదేవిధంగా దర్శనం కూడా బాలాలయం ఏర్పాటు చేసి ఉంది. అక్కడ వచ్చి బాలాలయంలో అమ్మవారు దర్శించుకున్నట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్ష. బీఆర్ఎస్ అవినీతి వల్లే కాళేశ్వరం కూలేశ్వరమైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. గులాబీ నేతల తప్పిదాలతోనే 3 బ్యారేజీలు పనికి రాకుండా పోయాయన్నారు. నీరు నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ వృధా చేసిందన్నారు మంత్రి. ఇక మరోవైపు మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కావాలనే కుట్రలు చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో రాజకీయ నేత సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని అధికార నేతలు గత ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు హామీలను పక్కదారిన పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే భద్రాచలం మునిగిపోతుంది. బీఆర్ఎస్ తప్పిదాలతో 3 బ్యారేజీలు పనికి రాకుండా పోయాయి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. గేట్లు దింపకుండా నీళ్లను ఎత్తిపోయలేమన్నారు. 10 ఏళ్లలో ప్రాజెక్టుల పేరిట 1,81,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. అన్ని తప్పిదాలు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు. అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయింది. వచ్చే జులై నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు టెస్టింగ్, డిజైన్, రిపేర్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా మరమ్మతులు చేస్తున్నామన్నారు. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఎల్నినో వచ్చినా ఉత్తర తెలంగాణకు ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. కన్నెపల్లి పంపు ఆన్ చేసి సుందిల్లా, అన్నారానికి పంపడం వీలు కాదన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు ఉత్తమ్. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్ కి, అన్నారం బ్యారేజ్ కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. మీ యొక్క లోపాల వల్ల, మీ యొక్క తప్పుల వల్ల ఈరోజు ఉత్తర తెలంగాణలో రైతాంగానికి కొంత ఇబ్బంది ఏర్పడుతున్న విషయం మరి తెలంగాణలో అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. మా టార్గెట్ మేరకు జూలై, ఆగస్టు 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కుట్రపూరితంగానే మేడిగడ్డ నుంచి నీటిని సర్కారు లిఫ్ట్ చేయట్లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరువు వచ్చినా నీళ్లు ఉంటాయని మేడిగడ్డ దగ్గర బ్యారేజీని కట్టామన్నారు. 1,00,000 క్యూసెక్కుల వరద పోతున్నా ఎత్తిపోస్తలేరన్నారు. భూపాల్పల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను ఎల్ఎన్టీ సంస్థ చేస్తామన్నా సర్కారు ఒప్పుకోవట్లేదని ఆరోపించారు కేటీఆర్. ఎల్నినో సూపర్ ఎల్నినో అని 3 నెలలకి చెప్తున్నారు. మరి 3 నెలల్లో కనీసం గీతలివి లేదా నీకు? చిన్నగా ఒక పాయ తీసి గోదావరిలో గిన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజిక్కు మలిపి నువ్వు దాని ముట్టకు మేడిగడ్డను. సరే నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. తెలంగాణలోని 33 జిల్లాలుంటే 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. నీకు మరి ఆ సోయి లేదా? 3 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు పెద్దలు చెప్తుంటే ఆ సోయి లేదా అని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ కక్కుర్తితోనే కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ నేతల అవినీతితోనే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలో మాంసం ప్రియుల పట్ల చెలగాటమాడుతున్నారు షాప్ ఓనర్లు. కుళ్ళిన మాంసం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు మటన్ షాపులపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కుళ్ళిన మాంసం విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. దాదాపు 150 కిలోలు కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ మొత్తాన్ని పాతిపెట్టేశారు. ఇటు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మటన్ షాప్ ఓనర్లకు ఫైన్ విధించారు. సండే రోజు ఏది పడితే ఆ మాంసం కొనొద్దని, నిబంధనలు పాటించే షాపుల దగ్గరే మాంసం కొనాలని అధికారులు సూచిస్తున్నారు. చలో ఛార్జింగ్ స్కూటర్లు చూసినాం, ఛార్జింగ్ కార్లు చూసినాం, కానీ ఇప్పుడు ఏకంగా ఇండ్లలో బువ్వ వండుకునే ఛార్జింగ్ పొయ్యిలు కూడా వచ్చేసినాయి. రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్న గ్యాస్ సిలిండర్ల ధరలు చూసి బాధపడే సామాన్యుల కోసం జగిత్యాల మార్కెట్లోకి ఒక సరికొత్త ఈవీ స్టవ్ అందుబాటులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం గ్యాస్ స్టవ్ లాగే ఉండే ఈ పొయ్యికి
3 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు. ఇండ్లలో ఏకంగా 3 రోజుల దాకా పైసా గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు. చిన్నపాటి పుల్లలు బొగ్గు ముక్కలు వేసి బటన్ నొక్కితే చాలు అగ్గి రాజేస్తూ ముచ్చటగా వంట ముగించేస్తోంది ఈ ఛార్జింగ్ పొయ్యి. జగిత్యాల చౌరస్తాలో జనాన్ని అట్రాక్ట్ చేస్తున్న ఈ ఛార్జింగ్ పొయ్యి గురించి చాలా మంది ఆసక్తిగా వచ్చి తెలుసుకుంటున్నారు. సాధారణంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే చాలు ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వేలకు వేల రూపాయలు పోసి సిలిండర్ కొనలేక ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్న జనానికి జగిత్యాల పట్టణంలో సరికొత్తగా దొరికిన ఆప్షనే ఈ ఛార్జింగ్ స్టవ్. చూడడానికి అచ్చం మన రెగ్యులర్ గ్యాస్ పొయ్యిలాగే మెరిసిపోతున్న ఈ స్టవ్లు కరెంట్తో ఛార్జ్ అయ్యే బ్యాటరీ, చిన్న మోటార్ సాయంతో నడుస్తాయి. వంటకు అవసరమైన వేడిని పుట్టించడానికి పెద్ద పెద్ద కట్టెలు అవసరం లేదు. కేవలం చిన్నపాటి పుల్లలు, చెక్క ముక్కలు లేదా కొద్దిగా బొగ్గులు వేస్తే చాలు ఈ ఛార్జింగ్ పొయ్యి నిమిషాల్లో మంటలను రాజిస్తోంది. ఈ పొయ్యి పనిచేసే టెక్నాలజీ వెనుక ఒక అద్దిరిపోయే దేశీయ పరిజ్ఞానం ఉంది. మనం ఎండాకాలం వాడే కూలర్లలో ఉపయోగించే చిన్న మోటార్, ఒక చిన్న బ్యాటరీని ఈ స్టవ్ లోపల అమర్చుతారు. పొయ్యి మధ్యలో పుల్లలు లేదా బొగ్గు ముక్కలు వేసి స్విచ్ ఆన్ చేయగానే లోపల ఉన్న మోటార్ గిరగిరా తిరుగుతూ గాలిని ఫోర్స్ గా పంపిస్తుంది. ఈ గాలి దెబ్బకు లోపల ఉన్న బొగ్గులు పుల్లలు వేగంగా రగిలి గ్యాస్ స్టవ్ కంటే స్పీడ్ గా వంటను ముగించేస్తాయి. పైగా గాలి ఫోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కట్టెల పొయ్యిలాగా పొగ రావడం కూడా చాలా తక్కువ అంటున్నారు వ్యాపారులు. ఈ స్టవ్ బ్యాటరీకి కేవలం 3 గంటల పాటు ఛార్జింగ్ ఇస్తే హోటళ్లలో అయితే ఒక రోజంతా, అదే మన సామాన్యుల ఇళ్లలో అయితే ఏకంగా 2 నుంచి 3 రోజుల పాటు నిరంతరాయంగా వంట చేసుకోవచ్చట. మహారాష్ట్రలో తయారవుతున్న ఈ సరికొత్త ఛార్జింగ్ స్టవ్లను ఆర్మూర్ చెందిన రాజు అనే వ్యాపారి జగిత్యాల పట్టణానికి తీసుకువచ్చి ఒక్కో పొయ్యి 2500 రూపాయలకు అమ్ముతున్నాడు. గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడకుండా తక్కువ కరెంటు ఖర్చుతో కేవలం 2,500 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో వంట చేసుకునే వీలుండడంతో జగిత్యాల జనం పొయ్యిలను కొనడానికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పల్లెటూర్లు, గ్యాస్ సదుపాయం లేని చిన్న చిన్న టీ కొట్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వాళ్లకు, అలాగే కరెంటు కోతలు ఎక్కువగా ఉండే ఏరియాల వాళ్లకు ఈ ఛార్జింగ్ స్టవ్ ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. గ్యాస్ సిలిండర్ల ధరల దంచుడుకు ఈ ఛార్జింగ్ పొయ్యిలు పక్కాగా బ్రేకులు వేస్తాయని కొనుగోలుదారులు సంతోషంగా చెప్తున్నారు. గ్యాస్ ధరల మంటకు ఈవీ ఛార్జింగ్ పొయ్యి మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తోంది. మరి జగిత్యాల చౌరస్తాలో షురువైన ఈ ఛార్జింగ్ పొయ్యిల విప్లవం రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి నిరుపేద వంటింట్లోకి ఎలా దూసుకు వెళుతుందో చూడాలి. 8 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చేనేత సహకార సంఘాల ఎన్నికల నగారా మోగింది. ఎన్నాళ్లుగానో వాయిదాల పరంపరలో నిలిచిపోయిన ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ, సామాజిక సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. టెస్కోలో కీలక స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో వివిధ వర్గాల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రత్యేకతలు, షెడ్యూల్, పోటీ వాతావరణంపై స్పెషల్ స్టోరీ. ఎన్నికల సందడితో చేనేత గ్రామాలు కలకలలాడుతున్నాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతన్నలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. వాయిదాల చరిత్రకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత పర్సన్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సంఘాల నిర్వహణ కొనసాగింది. కాలపరిమితిని పలుమార్లు పొడిగించిన అనంతరం తాజాగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాటన్, సిల్క్, చేనేత సహకార సంఘాలు కలిపి 80 సంఘాలున్నప్పటికీ 2 సంఘాలకు సంబంధించిన సభ్యత్వ వివాదాలు న్యాయస్థాన పరిధిలో ఉండటంతో మిగిలిన 78 సంఘాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. 10వ తారీఖు రోజు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామండి. ఎలక్షన్స్ పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత అదే రోజు కౌంటింగ్ కూడా ఇక్కడనే సొసైటీ ఆవరణలోనే జరుగుతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరైతే ఈ 9 మంది డైరెక్టర్లు ఎన్నుకోబడతారో వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత 3 రోజుల లోపు అంటే నెక్స్ట్ డే మేము మళ్ళీ ఆఫీస్ బేరర్ ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. ఆఫీస్ బేరర్ ఎలక్షన్ ఒకవేళ ఆ రోజు కాకపోతే
నెక్స్ట్ డే ఎంతమంది వస్తే అంతమందితో ఆఫీస్ బేరర్ ఎలక్షన్ కండక్ట్ చేసేసి సొసైటీ యొక్క కార్యవర్గాన్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సొసైటీ కార్యవర్గాన్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుందండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 41 సంఘాలుండగా నల్గొండ జిల్లాలో 34, సూర్యాపేట జిల్లాలో 3 సంఘాలు ఎన్నికల బరిలో నిలవనున్నాయి. 13,000కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ గుర్తులు లేకుండానే పోటీ జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి చేనేత సంస్థల్లో ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో పలు రాజకీయ వర్గాలు తెర వెనుక చురుగ్గా కసరత్తు చేస్తున్నాయి. మా చేనేత కార్మికులను అసలు పట్టించుకోని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా చేనేత సమస్యలు చెప్పిన తర్వాత ఎలక్షన్ పెట్టడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఎలక్షన్లలో మేము పాల్గొని మేము ఎన్నికయి ఏదైనా ఒక వారధిగా మేము గవర్నమెంట్ చెప్పుకొని మా సమస్యలు తీర్చుకుంటామని మాకు మంచి అభిప్రాయం కలుగుతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రకారం ప్రతిదీ నెరవేర్చుకుంటూ వస్తుంది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ధన్యవాదాలు. ఇంతకుముందు ఆప్కో ఉండే, ఇప్పుడు టెస్కో అయింది. దానికి మేము కనెక్షన్ ఇస్తే లాభాలు చేస్తారు. మా బెడ్షీట్లు, పట్టు మొగ్గాలు, మస్టర్స్ మొగ్గాలు, అంత ఫస్ట్ మాకు టెరకాటి మొగ్గాలు ఉండే అవి పోయినాయి. ఇప్పుడు ఈ పట్టు మొగ్గాలు, మస్టర్స్ మొగ్గాలు, బెడ్షీట్లు 90 ఇంచులు 60 ఇంచులు తయారేసి ఇప్పుడు ఏం చెప్తున్నా కూలి పోతురు ఒక్కొక్క దగ్గర పారిశ్రామిక దగ్గరికి. ఇప్పుడు మా సంఘ తరఫున బాడీ అధ్యక్షుడు మంచి తెప్పించుకొని ఎలక్షన్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా రైతులకు ఏ రకంగా సౌకర్యాలు ఇస్తున్నారు, ఈ చేనేత కూడా క్యాష్ కార్డ్తో పాటు అదనంగా అప్పుడు త్రిపుల నుంచి వచ్చిన ₹1,00,00,000 లెక్క ఇంకో ₹1,00,00,000 అదనంగా కేటాయించి సంఘం పునరుద్ధరణ చేసేటట్టు పారిశ్రామికులందరికీ రంగులు రసాయనాలు సబ్సిడీ మీద వచ్చేటట్టు చేస్తే పూర్వంగా ఉండే ఒకప్పుడు సిరిపురంలో పండుగ వాతావరణం అంటే సంఘం కాడ కూలు వస్తే అన్ని కులాలు కూడా ఈ సంఘం మీద ఆధారపడి ఉండేటోళ్ళు. సిరిపురానికి మంచి రోజులు అనుకుంటున్నాం, మా పద్మశాలకు కూడా మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్కు ధన్యవాదాలు చేసుకుంటాం. ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతో పాటు సాధారణ స్థానాలకు వేరువేరుగా బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్ ఫీజులను సామాజిక వర్గాల వారీగా నిర్ణయించారు. జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్లు స్వీకరణ, పరిశీలన అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపు పూర్తయిన తర్వాత అసలు పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. జూలై 10న ఉదయం పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అనంతరం వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాల అనంతరం కొత్త పాలక వర్గాల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తి కానుండటంతో చేనేత సహకార సంఘాల్లో కొత్త నాయకత్వానికి మార్గం సుగమం కానుంది. 2013 ఎన్నికలైనాయి, అప్పటి సంది మాత్రం ఇప్పుడు ఎన్నికలు కాలేదు. సంఘంలో రెండోది ఏంటంటే కొత్తగా పాలకవర్గం వస్తే ఉత్సాహంగా చేస్తాడు. 13 ఏళ్ళ నుంచి మనం ఉండాలంటే కూడా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి నూతనంగా అధ్యక్షుడు అయితే దాని సమస్యలు దాని విషయం చేస్తారు. గవర్నమెంట్ ఏంటంటే దీనికి సంఘాలు నడవాలంటే ఎప్పుడైతే వ్యవసాయానికి ఎందుకు ఆదుకుంటుర్రో ఈ సంఘాలకు కూడా క్యాస్కేట్ రద్దు చేస్తే సంఘాలు పునరుద్ధరణ, రెండోది టెస్కోని బలోపేతం చేసి షోరూములను పెంచి ఈ యొక్క కొనుగోలు వేగవంతం చేస్తే సంఘాలు బాగుపడతాయని గవర్నమెంట్ని వినియోగించుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్షన్లు జరిగినాయి. అప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని సంఘాలకు RRR అని, క్యాస్కేట్ అని కొన్ని స్కీములు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ ఆలోచన చేసి మంత్రివర్గంలో సూచనల మేరకు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గము తీర్మానం చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టి ఈ యొక్క సంఘాలను పునరుద్ధరించాలన్న ఆలోచనతో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టారు. దానివల్ల మాకు చేనేత సంఘాలకు మరి కార్మికులకు మంచి జరుగుతుందనే ఆలోచన అనిపిస్తుంది. గత ప్రభుత్వము 3 జియో టాక్ అని కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం తీసుకొచ్చిండు. ఆ స్కీము రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే చేస్తున్నాడు. దాన్ని ఆయన 3 ఏళ్ళు చేపిస్తే 2 ఏళ్ళకే చేపించిండు. అది సేమ్ అదే ఒక ఏడాది పెంచాలని చేనేత కార్మిక పక్షాన అందరి అభిప్రాయం కూడా అదే. ఏ స్కీమున చేనేతలు ఎందుకంటే రైతాంగం అంటున్నారు, రైతాంగం తర్వాత చేనేత వృత్తి మీద ఆధారపడిన కుటుంబాలు సనా ఉన్నాయి. ఎందుకంటే వృత్తిని కాపాడాలి. ఎందుకంటే ఇది కళ, చేనేత కళ అంటే ఇప్పుడు కాదు, దేవుడు ఇచ్చిన కానుంచి చేనేత వృత్తి మీద కళని లేకుండా ఇది తరాలు పోకుండా దీన్ని కాపాడాలని
మా చేనేత కార్మికులను రక్షించాలని మా కార్మిక పక్షాన నేను కోరుకుంటున్నాను. 4 ఎదురు చూస్తున్న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో నేతన్నల దృష్టి ఇప్పుడు జూలై 10వ తేదీపై కేంద్రీకృతమైంది. కొత్త పాలక వర్గాలు చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తాయా లేక పాత సమీకరణాలకే పరిమితమవుతాయా అన్నది ఫలితాల తర్వాత తేలనుంది. మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని కేబినెట్ సబ్ కమిటీకి వివరించామన్నారు మంత్రి. రోస్టర్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే వరకు మాలలతో కలిసి పోరాటం చేస్తానన్నారు. చెన్నూరులో నిర్వహించిన పలు కార్యక్రమాలను పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రిజర్వేషన్లలో రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హలో మాలా చలో ఇందిరా పార్క్ పిలుపులో భాగంగా ధర్నాలో పాల్గొన్నారు మంత్రి. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని కేబినెట్ సబ్ కమిటీకి వివరించామన్నారు మంత్రి వివేక్. సమీం అఖ్తర్ కమిటీ నివేదికతో మాలలకు కేవలం 5% రిజర్వేషన్లు మాత్రమే దక్కాయని, మొన్న ఆర్టీసీ నోటిఫికేషన్లో 5% బదులు 2.8% రిజర్వేషన్లు మాలలకు కేటాయించడం అన్యాయమన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లలో మాలలు 100కు పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. రోస్టర్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే వరకు మాలలతో కలిసి పోరాటం చేస్తానన్నారు వివేక్ వెంకటస్వామి. మాలలంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు వివేక్. మొన్న ఆర్టీసీలో నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా కనబడుతుంది, మాలలకు కేవలము 2.8% యాజ్ అగెన్స్ట్ 5% ఉన్నట్టు నోటిఫికేషన్లో రావడం జరిగింది. మనకు చూసుకుంటే ఇప్పటి వరకు ఏదైతే పోస్టులన్నీ కూడా అనౌన్స్ అయినాయో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఇప్పటి వరకు 5% విధానంగా క్యాల్కులేట్ చేసినా కానీ సుమారు 100 పైన పోస్టు నష్టం కావడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది. ఈ సమస్య గురించి చర్చిస్తామని చెప్పి వారు భరోసా ఇప్పించడం జరిగింది. బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత కిష్టంపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భీమారంలో ఈరోజు చాలా రోజుల నుంచి ఇక్కడ డ్రైన్స్ కావాలంటే 10 లక్షలతోని డ్రైన్ వర్క్స్ స్టార్ట్ చేయడం. ప్రత్యేకంగా భీమారంలో 143 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. వార్డులలో తిరిగినప్పుడు కొందరు ఇంకా కొన్ని ఇల్లులు కావాలని చెప్పి కోరడం జరిగింది. కలెక్టర్ గారు కొత్త పెంకటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా భీమారంలో ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 140 ఇల్లులు కట్టిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. కరీంనగర్లో జరిగిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సోదరుడి కూతురు వివాహానికి హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నూతన దంపతులు రితికారెడ్డి వినీతులకు అక్షంతలు వేసి ఆశీర్వచనాలు అందించారు మంత్రి. గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు వివేక్ వెంకటస్వామి అభినందనలు తెలిపారు. మంత్రిని కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. తర్వాత మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు మంత్రి వివేక్. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్న ఉద్దేశంతో 100 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. 100% ఫలితాల సాధనే లక్ష్యంగా 100 పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమిస్తూ ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. సర్కారు బడుల్లో ప్రభుత్వ టీచర్లకు తోడ్పాటును అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేలా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 100% కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదివే నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా వాలంటీర్లను నియమించారు.
100% రిజల్ట్స్ తీసుకురావాలన్న లక్ష్యంతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గతేడాది 35 స్కూళ్లను ఎంపిక చేసి 35 మంది విద్యా వాలంటీర్లను నియమించి విద్యార్థులకు తోడ్పాటునందించారు. ఈ ఏడాది 100 స్కూళ్లను దత్తత తీసుకుని 100 మంది వాలంటీర్లను నియమించారు. ఆ వాలంటీర్స్ కు నెల జీతం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సొంత నిధుల నుంచి అందిస్తున్నారు. వాలంటీర్స్ కు ట్రైనింగ్ ఇప్పించి స్కూళ్లలో ఉన్న టీచర్లకు హెల్ప్ గా పిల్లలతోటి మమేకమయ్యే విధంగా తీర్చిదిద్దారు. గ్రూప్ డిస్కషన్ లాంటి కార్యక్రమాలను విద్యా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడంతో గతేడాది రిజల్ట్ గణనీయంగా పెరిగింది. 100% పేరు మీద ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. ప్రతి స్కూల్కి అంటే 10th క్లాస్ పిల్లలున్న స్కూల్కి అందరికీ 35 స్కూళ్లను ఎంపిక చేసి 35 విద్యా వాలంటీర్లను ఆ స్కూల్కి కేటాయించడం జరిగింది. వాలంటీర్స్ జీతం కూడా నేను స్వయంగా ఇవ్వడం జరిగింది. ఆ వాలంటీర్స్కు ట్రైనింగ్ చేసి అక్కడ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లకు హెల్ప్గా అక్కడ పిల్లలతోటి మమేకమై వాళ్ళను బ్యాచ్లుగా చేసి వాళ్ళు స్కూల్కు రావడం మొదలు నుంచి స్కూల్లో పాఠాలు వినడం కాడ నుంచి వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడము, వాళ్ళని గ్రూప్స్గా ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఇంటరాక్టివ్ సెషన్స్ ఏర్పాటు చేయడము, డిస్కషన్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా విద్యా వాలంటీర్ల ద్వారా చేయించడం జరిగింది. ఈ 100% ప్రయోగం ఈ విద్యా వాలంటీర్లను ఇవ్వడం చాలా సక్సెస్ఫుల్గా మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో స్కూల్ ఉందో ఆ ప్రాంతం నుంచి డిగ్రీ చదువుకున్న వ్యక్తిని సెలెక్ట్ చేసి 100% కార్యక్రమంలో శిక్షణ ఇచ్చి విద్యా వాలంటీర్లుగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమం గతేడాది నుంచి సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ప్రభుత్వ స్కూల్స్ లో సత్ఫలితాలొచ్చాయి. ప్రతి స్కూల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి IIIT కోసం స్పెషల్ కోచింగ్ క్లాస్ ఇవ్వడంలో కూడా విద్యా వాలంటీర్ల పాత్ర ఉంది. అందుకే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులకు IIITలో ఎక్కువ శాతం చోటు సంపాదించారు. విద్యాశాఖ ద్వారా విద్యా వాలంటీర్ల నియామకం కోసం ప్రకటన విడుదల చేయడంతో 400 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాశారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 100 మందిని విద్యా వాలంటీర్లుగా నియమించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అవకాశం రావడం పట్ల వాలంటీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఒక 30 స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని 34 మెంబర్స్ని విద్యా వాలంటీర్కి ప్రతి నెల తన సొంత డబ్బులతో శాలరీస్ ఇస్తూ ప్రతి స్కూల్లో 10th మరియు ప్రైమరీ సెక్షన్ 6th 7th వాళ్ళకి లాంగ్వేజెస్లో ఇబ్బంది కానీ ఉన్న పిల్లలని వెనుకబడిన పిల్లలని ముందుకు వచ్చేటట్టు వాళ్ళకు తీర్చిదిద్దడానికి 10thని అన్ని రంగాలలో అంటే గైర్హాజరైన వాళ్ళను ప్రతిరోజు విద్యార్థి స్కూల్కి వచ్చే విధంగా విద్యా వాలంటీర్ని చక్కగా వర్క్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ప్రతి స్కూల్లో 100% మరియు ప్రతి స్కూల్లో 500+ సాధించిన విద్యార్థులు ఉన్నారు. మహిళల పైన ఇంత ఖర్చు చేయడం అనేది ఒక్కరికే సాధ్యం అనుకుంటున్నాను. అది ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి మాత్రమే. నవరత్నాలు అనేది పెట్టి మహిళలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ మాకు జీతాలు కూడా సార్ సొంత నిధులతోనే ఇస్తున్నారండి, ఎలాంటి గవర్నమెంట్ సహాయం లేకుండా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక విద్యా వాలంటీర్గా ఈ 100% అనే ప్రోగ్రాంలో నేను ఒక మెంబర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ శ్రీనివాస్ రెడ్డి సార్ మాకు తన సొంత డబ్బులతో వాలంటీర్స్కు జీతాలు ఇచ్చి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి మాకు ఒకవేళ వాలంటీర్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మేము కూడా జీతాల కొర కాకుండా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తాము. విద్యా వాలంటీర్ల సహకారంతో పాలమూరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులపై ఫోకస్ పెరిగింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ పట్ల విద్యార్థుల పేరెంట్స్ నుంచి ప్రశంస జల్లు కురుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాల నుంచి 3 విద్యార్థులు పరారయ్యారు. 6వ తరగతి చదువుతున్న పెందూరు హనుమంతుతో పాటు 5వ తరగతి చదువుతున్న మెస్రం రాము, ఆత్రం రామ్షా పారిపోయినట్టు తెలిపారు ప్రిన్సిపల్. ఈ సంఘటన గురించి తోటి విద్యార్థులను ప్రిన్సిపల్ వివరణ కోరగా తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు పారిపోయారని చెబుతున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి చేయడం వల్లే తన కొడుకు చనిపోయాడని ఆరోపిస్తున్నారు మృతుడి తండ్రి. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మెదక్ జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో యాసంగి సీజన్లో పండిన వరిధాన్యం కొనుగోలు పూర్తయ్యాయి. ఏడాది యాసంగి సీజన్లో లక్షలాది టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డు సృష్టించింది జిల్లా అధికార యంత్రాంగం. అటు జొన్న రైతులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ప్రతి జొన్న గింజలను కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు సంపూర్ణంగా విజయవంతంగా ముగిశాయి. జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం సేకరించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో మీడియా అందించిన సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కలెక్టర్ ప్రశంసించారు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంట పండింది. గత యాసంగి కంటే ఈసారి 1,00,000 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,752 రైతుల నుంచి 4,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందన్నారు. రైతుల నుంచి సేకరించిన ఈ ధాన్యానికి గాను ఏకంగా 1,005,66 లక్షల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో పిఎస్సిఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ద్వారా 533 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశామని తెలిపారు కలెక్టర్ ప్రతిమా సింగ్. మరోవైపు జిల్లాలోని జొన్న రైతులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ఆందోళన చెందొద్దని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం జొన్నలు కొనదు అనే ప్రచారంలో నిజం లేదన్నారు. నిబంధనల ప్రకారం శుభ్రంగా ఉన్న జొన్నలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,609 మంది రైతుల నుంచి 6,347 మెట్రిక్ టన్నుల జొన్నలను ఇప్పటికే సేకరించామని స్పష్టం చేశారు. టైం ఇస్తారా లేదా మేము చేయలేకపోతున్నాం. మేము చెప్పినా మీరు చేసి ఇవ్వండి, మేము ఖచ్చితంగా టైం ఇస్తాం. కానీ ఈ మధ్యలో కూడా కొంతమంది కావాల్సిన తీసుకోవట్లేదు, జరగట్లేదు, అట్లాంటి ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ లేదు. మేము కూడా చెప్పినా మేము టైం ఇస్తాం. సెంటర్ బంద్ చేయకుండా మీరు క్లీన్ చేసి ఇస్తే 5 days కానీ 10 days కూడా ఇస్తాం, కానీ తీసుకుంటాం. బట్ క్లీన్ చేసి ఇవ్వాలి. అది చాలా సెన్సిటివ్ క్రాప్ మనకి. ఒకవేళ 1-2 బ్యాగ్స్ కూడా మొత్తం దాంట్లో పంపిస్తే మొత్తం గోడౌన్లో ఖరాబ్ అవుతుంది. సో తర్వాత మనకి నష్టం జరుగుతుంది. 6,347 క్వింటాలు కొనక ఒక 3 లారీలు కొనుక్కోవడానికి కారణం ఉంటుంది. మట్టి ఉంది కాబట్టి కొనలేదు. ఆ మట్టి పిల్లలు ఉన్నవి. ఆ మట్టి పిల్లలకు సంబంధించింది మనకి ఎంత సెన్సిటివ్ క్రాప్ అది, గింజలు, ఆ సీడ్. అది కనుక మనం తీసుకున్నట్లయితే చదువు వచ్చే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం రైతులు కూడా మనం వాళ్ళకు చెప్పడం వివరించడం జరిగింది. వివరించేసి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఏదైతే మనం క్లీన్ చేసినా క్లీన్ చేసినా కూడా ఇవాళ 2 లారీలు వెళ్ళిపోవడం. ఈరోజు కూడా ఒక డీసీఎం ఒక లారీ పోయింది, ఇంకొక 3 లారీలు అయితే ఉంటుంది. ఆ 3 లారీలు కూడా క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకుంటే కరెక్ట్గా ప్రత్యేకంగా ఎండీ గారిని అడిగేది మొన్నటికే ఫస్ట్కే మనకు ఆబ్జెక్ట్ అయిపోయింది. అయినా ఒక 4 days టైం తీసుకొని వాళ్ళు ఎవరైతే మట్టి పిల్లలు కనుక తీసినట్లయితే ఆ జొన్నలు కూడా క్లీన్ అయిపోతే మనం కూడా అది కూడా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. వాళ్ళు కూడా ఎంఎస్పీ ఆపరేషన్ కింద పేమెంట్ జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. రైతులు కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఎంతమంది రైతులు తీసుకున్నాక ఆ 3 రోజులు తీసుకోవడం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అధికారులు. కొనుగోళ్లపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. కాజీపేటలో నిర్మించిన కోచ్ ఫ్యాక్టరీలో అత్యున్నతమైన కోచ్లు తయారవుతాయన్నారు ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్. ఇక్కడ అన్ని రకాల కోచ్లు తయారవుతాయని, ఇక్కడి నుండే దేశానికి అవసరమైన కోచ్లను సరఫరా చేస్తామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దేశంలో నంబర్ 1గా నిలుస్తోందన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట సమీపంలోని అయోధ్యాపురంలో 160 ఎకరాల స్థలంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్. అనంతరం కోచ్ ఫ్యాక్టరీలో వర్క్ షాప్లను పరిశీలించారు. పెయింటింగ్ లో మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో దేశానికి అవసరమైన కోచ్లు ఇక్కడనే తయారు చేసి సరఫరా చేస్తామన్నారు సతీష్ కుమార్. కోచ్ వర్క్ షాప్ లో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదన్నారు. భూ నిర్వాసితులు రైల్వే చైర్మన్ కు వినతి పత్రం అందజేయగా ఎంప్లాయ్మెంట్ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఖచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడి అధికారులు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేశారని అన్నారు. टेंडर भी हम लोगों ने कर दिए, तो अब जल्दी कार्य इसमें शुरू हो गए, क्योंकि टेंडर प्रक्रिया डिसाइड करने में टाइम लगता है, उसके बाद एक समय दिया जाएगा. बाकी सभी अधिकारियों को हमने निर्देश दिया कि जो भी इसके अंदर मशीनरी प्लांट लगा है तो सभी का थ्रू आउट चालू हो जाए. तो इसीलिए विभिन्न वर्कशॉप से हम यहाँ पर जो कंपोनेंट्स देंगे, जिससे जितनी भी चीज़ लगी है वो सारी की सारी अंडर टेस्टिंग, वो पूरी की पूरी चीज़ें हम लोग का सामान सब लग चुका है. దేశంలోనే చాలా ప్రాంతాలకు అవసరమయ్యే కోచ్లు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలోనే తయారవుతున్నట్లు చెప్పారు అధికారులు. కాగా త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుంటామని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కార్డెన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. అంబేద్కర్ కాలనీలో తెల్లవారుజామున డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. పత్రాలు లేని 46 టూ వీలర్స్ సీజ్ చేశారు. 8 ఆటోలు, ఒక తుఫాన్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. హుజూర్ నగర్ సీఐ చరణ్ మంజరాజు పర్యవేక్షణలో 9 మంది ఎస్ఐలు, 90 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. తొమ్మిది మంది ఎస్ఐలు, అదేవిధంగా దగ్గర ఒక 90 మంది స్టాఫ్, మా సబ్ డివిజన్కి స్టాఫ్. ఇందులో మహిళలు, హోంగార్డ్ ఆఫీసర్స్, ఎంపీ అంటే హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఏఎస్ఐ ఆఫీసర్స్ వరకు వాళ్ళు పాల్గొనడం అనేది జరిగింది. ఇందులో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా ఇల్లీగల్గా సారా కానీ, లేకపోతే బెల్ట్ షాప్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఎలాంటి మారణాయుధాలు కానీ ఇలాంటివి ఉన్నాయని చెప్పి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క బైకులను కూడా ఒక 46 బైకులు, 8 ఆటోలు, ఒక తుఫాన్ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించినచో ఆ బండ్లను ఇక్కడ నుంచే మన ఎస్ఐలు ఇక్కడ నుంచే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సరైన పత్రాలు లేని వెహికల్స్ మాత్రం పోలీస్ స్టేషన్ తరలిస్తాము. అక్కడ మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ కూడా వచ్చి వారి యొక్క పత్రాలను చూపిస్తే వాళ్ళ వెహికల్స్ రిలీజ్ చేస్తాం. లేదంటే దానికి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం వాటి మీద కేసులు చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనాల పండగకు అవసరమైన అన్ని రకాల చేతివృత్తుల ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాంప్రదాయ కళలు, గ్రామీణ వృత్తిదారులకు ఈ మేళా గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. బోనాలు కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాకుండా తెలంగాణ సంస్కృతి, కళలు, చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. బోనాల పండుగతో కుమ్మరి, మేదరి, కంసాలి, వడ్రంగి, డప్పు కళాకారులు, పూల వ్యాపారులు, వస్త్ర కళాకారుల వంటి వేలాది మంది సాంప్రదాయ చేతి వృత్తిదారులకు ఉపాధి కలుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ మంది చేతి వృత్తి కళాకారులకు అవకాశం కల్పిస్తూ అధిక సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా సర్కార్ చేతి వృత్తుల పరిరక్షణకు, సాంప్రదాయ కళాకారుల జీవనోపాధి బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా సిటీకి వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ మేళాను సందర్శించి చేతి వృత్తుల ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారుల కుటుంబాలకు అండగా నిలవాలన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాలలపై వివక్ష చూపుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 2వ విడత ప్రచారాన్ని చేపట్టామని, వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోందని ఆరోపించారు రత్నాకర్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకడు లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 1100 మంది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా ఎస్సీ లిస్టులో. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని 1108 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమంగా ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్ అన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ నాట్ ఎగెన్స్ట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎనీ కాస్ట్ ఆన్ ది లిస్ట్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్కి కానీ మనం వ్యతిరేకం కాదు మిత్రులారా. మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. ఎట్ ది సేమ్ टाइम मोदी जी एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते थे, कम करे, लेकिन दलित जातियों को विभाजित ना करे मोदी जी. देश మొత్తం చెప్తున్నాను. నవమాసాలు మోసి కని పెంచిన కొడుకులకు వృద్ధ తల్లిదండ్రులు భారమైపోతున్నారు. ఆస్తులు లాక్కొని ఇంటి నుండి బయటకు గెంటేస్తున్న బిడ్డలు ఎక్కువ అవుతున్నారు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవలసిన తల్లిదండ్రుల పట్ల మానవత్వాన్ని మరిచిపోతున్నారు. ఇళ్లలో అవమానం భరించలేక కొందరో, ఆకలితో అలమటించలేక మరికొందరో వరంగల్లోని అనాథ వృద్ధాశ్రమంలో చేరుతూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో పండుటాకుల జీవితాలపై స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరంలోని ఉర్సుకు చెందిన రాజన్ బాబు తాను చిరు వ్యాపారి. తాను సంపాదించిన డబ్బుల్లో కొంత వృద్ధులకు ఖర్చు చేయాలని చిన్ననాటి నుండి తపన. ఇల్లు లేక రైల్వే స్టేషన్, బస్టాండ్, దుకాణాల షెల్టర్ల ఎదుట నిద్రించే వారిని చూసి అప్పుడే శరణాలయం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. తాను అనుకున్నదే లక్ష్యంగా కొండమీది రాజన్ బాబు తన తల్లి పేరు మీద కన్నతల్లి వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తాను సంపాదిస్తున్న డబ్బుల్లో కొంత ఆశ్రమానికి ఖర్చు చేస్తూ మరికొంత దాతల సహకారంతో ఓ ఇంటిని అద్దెకి తీసుకుని వృద్ధాశ్రమం నడిపిస్తున్నారు. 13 నెలల్లో 22 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈయన పేరు రామచంద్రమౌళి. 1992లో ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ల సంఘాన్ని స్థాపించిన ఈయన కోట్లాధిపతి. వీరికి 2 కుమారులున్నారు. 2 కుమారులకు చంద్రమౌళి సంపాదించిన ఆస్తులు అన్ని పంపకాలు చేశారు. నెల రోజులు కాలేదు, 2 కుమారులు ఇంటి నుండి తల్లిదండ్రులను గెంటేశారు. చేసేదేం లేక వారు కన్నతల్లి ఆశ్రమంలో ఉంటున్నారు. పిల్లలకు ఎంతో చేశానో ఇప్పుడు ఏం లాభం లేదంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కొడుకులను తల్లిని చూసే ఇంగిత జ్ఞానం లేదు. దానికి పరిష్కారం మేము వాళ్ళ కష్టపడి సెట్ చేయాలి అంతే. ఓపికతోటి చేయాలి. పరిస్థితులు బాగా మంచి పరిస్థితి. మా కొడుకులు వ్యాపారం చేసుకుంటారు. రైస్ మిల్ వ్యాపారం చేస్తారు, ఐరన్ అండ్ స్టీల్ చేస్తారు. పాపం పరిశాన్ ఆయనలే ఆయన సింపతి అయ్యేసరికి మాకు అనిపించింది, సరే ఈయనే కొడుకు, ఈయనే వ్యవహారం అనే ఫీలింగ్లో ఉన్నాం. కొడుకులను చూసి ఎంతో సంతోషపడ్డా కానీ ఇప్పుడు తాము ఆశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఏనాడు అనుకోలేదంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. మానవత్వం లేని కొడుకులంటూ రోధిస్తున్నారు. చేయాలి, వాళ్ళకి బాధ్యత ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు జనరేషన్కి వాళ్ళకి బరువు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అంటే బరువు అనిపిస్తుంది. వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంతే. వాళ్ళకి మనం ఉండడం ఇష్టం. వాళ్ళు చూసుకోవాలి, ప్రేమతో చూసుకోవాలి. వాళ్ళకి ఇంగిత జ్ఞానం అనేది నలుగురు చూసైనా నేర్చుకుంటారేమో. కానీ పెంచి పెద్ద చేసి కాటికి కాలు చాపిన వృద్ధ తల్లిదండ్రులను కొడుకులు వదిలేస్తున్నారు. అలాంటి వారికి తాను ఎంతో కొంత నీడ కల్పించాలనే లక్ష్యంతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు రాజనబాబు. తాను సంపాదించిన డబ్బుల్లో కొంత మరికొందరి ఆర్థిక సహకారంకు తోడుగా బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. దాతల సహకారంతో తాను ఆశ్రమం నడిపిస్తున్నానని చెబుతున్నారు రాజన్ బాబు. లాక్డౌన్ నుండి ఇప్పటి వరకు 1,75,000 మందికి నిత్యం బగారా రైస్, చికెన్తో భోజనాలు పెట్టినా. మా కన్నతల్లి ఫౌండేషన్ నుండి వివిధ
చాలా వరకు సేవా కార్యక్రమాలు చేసిన. మా అమ్మ కూడా చాలా కష్టపడ్డది కాబట్టి ఇంకా మిగతా తల్లు కూడా కష్టపడకుండా వాళ్ళని కట్టే కాలే వరకు సాదుకోవాలనే ఉద్దేశం మీద, వాళ్ళకు కూడా తరకొరివి పెట్టవాలనే ఉద్దేశం మీద నేను ఈ ఆశ్రమాన్ని స్థాపించిన. నేను ఇక్కడ ఉమ్మడి జిల్లాలో వరంగల్ జిల్లాలో రామచంద్రమౌళి గారు అంటే రైస్ మిల్లో ఒక కింగు, ఎంతో మందికి వందల మందికి ఉపాధి కల్పించిన గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తి, గొప్ప మనిషి ఉన్న వ్యక్తి మా ఆశ్రమానికి రావడం మేము చేసుకున్న మా అమ్మ నాన్నల అదృష్టం అనుకుని వాళ్ళ సేవ చేస్తున్నా. ఆశ్రమం నడిపించడం కష్టంగా మారిందని, కొందరు దాతల సహకారంతో ఆశ్రమం నడిపిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. మరికొందరు దాతలు చేయూతను అందించాలని కోరుతున్నారు. మిర్యాలగూడ ప్రజలకు ఆహ్లాదకర విహార కేంద్రంగా మారాల్సిన మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దాదాపు దశాబ్దం గడిచినా పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మిర్యాలగూడ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని ఆశించిన మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు అసంపూర్తి నిర్మాణాలకు నిదర్శనంగా మారింది. 2017లో అప్పటి ప్రభుత్వం సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో పందిర్లపల్లి చెరువు దగ్గర ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన పనులు కాలక్రమేణా నత్తనడకన సాగి మధ్యలోనే నిలిచిపోయాయి. మొత్తం లైటింగ్ పెట్టి మంచిగా చేస్తా అన్నారు. వేరే ఊళ్ళు ఉన్నాయి కానీ మన కాడ ఫ్యామిలీని తీసుకొని వద్దామంటే ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మంచిగా పట్టించుకొని ప్రభుత్వం కొద్దిగా చేస్తే బాగుంటుందని ఫ్యామిలీతో వద్దామన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. అది మంచిగా రోడ్లు బాగాలేవు, మొత్తం చెట్లు ఉన్నాయి, కోతులు వస్తున్నాయి. కొద్దిగా అన్ని మంచిగా ఉండి సౌకర్యం వచ్చేటట్టు చూసుకుంటే అందరు ఫ్యామిలీతో వస్తాం గిట బాగుంటుంది. 1.5 మందికి పైగా జనాభా ఉన్న మిర్యాలగూడ పట్టణానికి ప్రస్తుతం సుందరయ్య పార్క్ మాత్రమే ప్రధాన విహార కేంద్రంగా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆ పార్కు సరిపోకపోవడంతో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపే ప్రదేశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో విశాలమైన పందిర్లపల్లి చెరువు పరిసరాలను అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి పందిళ్ల చెరువుని పూర్తి స్థాయిలో మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి పాలకులు పూర్తి స్థాయిలో దానికి కొన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. తద్వారా కొన్ని నామమాత్ర పనులు చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి గుత్తేదారు యొక్క నిధులు సరిపోవట్లేవని చెప్పేసి చేతులు ఎత్తేసిన క్రమంలో తర్వాత వచ్చినటువంటి పాలకులు దీనిపైన కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో యొక్క పనులు నిమగ్నం చేసినటువంటి విషయంలో చెరువు చుట్టూ విశాలమైన రహదారులు, సెంట్రల్ లైటింగ్, పచ్చని వృక్షాలు, వాకింగ్ ట్రాక్లు, చిన్నారుల పార్క్, బోటింగ్ సదుపాయాలతో ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చాలని ప్రణాళిక రూపొందించారు. నిర్మాణం పూర్తయి ఉంటే ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్ కోసం వందలాది మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడికి నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి వాకింగ్కి వస్తున్నాను. ఫస్ట్ వాకింగ్ వచ్చేటప్పుడు మంచిగానే ఉంది. ఈ మధ్య చెట్లు పెరిగి, కంప చెట్లు అవన్నీ పెరిగి డిస్టర్బ్ అయ్యి అటు సైడ్ ఇటు సైడ్ వరగడం, మినిమం ఒక డైలీ 200 మంది పబ్లిక్, లేడీస్కి ఒక 50 మంది, జెంట్స్ ఒక 150 మంది వచ్చేవాళ్ళు. 7:30 దాకా వాకింగ్ చేస్తుండేవాళ్ళు. ఈ మధ్య ఏమైతుందంటే కాలుష్య ప్రభావం అవుతుంది. చెట్లు మామూలుగా కంప చెట్లు అవి మొత్తం విరిగిపోతున్నాయి. చాలా ఇబ్బంది జరిగిపోతుంది. పెద్ద చెరువు కట్ట మీద బాగా చెట్లు విపరీతంగా పెరిగి మనుషులు అటు ఇటు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదిగాక ఫ్యామిలీతో రావాలంటే కూడా భయపడే అవకాశం ఎక్కువ ఉన్నది. అదిగాక కట్ట కూడా ఆడ కోతకు గురైంది. దాన్ని పట్టించుకోవడానికి కూడా ఏ అధికారి కూడా ఇటువైపు రావట్లేదు. దయచేసి ఇది గవర్నమెంట్ తీసుకుపోయి ఇక్కడ వాకింగ్ అయినా, ఈ కట్ట ఆడ కోతకు గురైనా, ఏమైనా వర్షాలు వచ్చినా ఏమైనా తెగే అవకాశం ఉంది. వర్షాల ప్రభావంతో మట్టి రహదారులు గుంతలమయమయ్యాయి. చెరువు కట్టపై పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు నడకకు అడ్డంకిగా మారాయి. అక్కడక్కడ కనిపిస్తున్న విషసర్పాలు వాకర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక మరోవైపు మందుబాబుల ఆగడాలు స్థానికులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మద్యం సీసాలను పగలగొట్టి అక్కడే వదిలేయటంతో మహిళలు, చిన్నారులు ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయమే కాకుండా సాయంత్రం కూడా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. మహిళలు చాలా మంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి ప్రశాంతమైన వాతావరణము, వాళ్ళకి చాలా పీస్ఫుల్ గా మంచి స్వచ్ఛమైన గాలి ఉన్నది. వచ్చిన సమస్య ఏంటంటే ఈ మందుబాబులతోటి చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం వాళ్ళు మహిళలు వస్తుంటే కొంచెం లేచి పక్కకు కూడా పోరారు. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు, కొంతమంది జనాలు కూడా బహిర్భూమికి ఇక్కడే పోవడం జరుగుతున్నది. ఈ విషయం కొంచెం కంట్రోల్ చేసి, ఆ మందుబాబులను కంట్రోల్ చేసి వాకింగ్ ట్రాక్ కొంచెం డెవలప్ చేస్తే పట్టణ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. పిల్లల పార్కు పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి, విద్యుత్ వెలుగులు, హరిత వాతావరణం కల్పించి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మినీ ట్యాంక్ బండ్కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాల్సిందే. మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం నాణ్యమైన సెమీ రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. సర్కార్ బడులను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా రూపుదిద్దుతోంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద నాగర్ కర్నూలు జిల్లాలో 2 టీపీఎస్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వినూత్న విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ స్థాయి విద్య, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధిని అందించడం దీని లక్ష్యం. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో విద్యను అందిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అందిస్తారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీల ఏర్పాటుతో పాటు క్రీడా మైదానాలు, సంగీతం, నృత్యం వంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థులకు నేర్పిస్తారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం అందిస్తారు. సెమీ రెసిడెన్షియల్ విధానంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని నిర్వహిస్తారు. అల్పాహారం పథకం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. నైపుణ్య అభివృద్ధి, భవిష్యత్తు సాంకేతికతలకు అనుగుణంగా విద్య అందించడం టీపీఎస్ ప్రత్యేకత. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు సమానమైన విద్యా ప్రమాణాలు కల్పించాలన్నది టీపీఎస్ ఆశయం. ప్రతి విద్యార్థికి సమాన విద్యా అవకాశాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గత 10 సంవత్సరాలలో ఎడ్యుకేషన్ కొలాప్స్ కావడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ శాఖను తన దగ్గరనే పెట్టుకొని దాని మీద ఫోకస్ పెట్టి తెలంగాణ సమాజంలో స్కూల్ అంటే ఎట్లుండాలి, స్కూల్ అంటే నిజంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా లేదా అని చూసి ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ప్రత్యేకమైనటువంటి మోడల్తో ఈరోజు తెలంగాణ సమాజంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద పిల్లలకి, తల్లిదండ్రులకు బర్డెన్ కావద్దు. ఈరోజు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు చాలామంది పేద పిల్లలు. వేల ఫీజులు, లక్షల ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదోళ్ళకు అన్యాయం జరగొద్దు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఈరోజు ప్రత్యేకంగా 4 పైలట్ ప్రాజెక్ట్ కింద డెమో స్కూల్ అని ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కేవలం నగర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పబ్లిక్ స్కూల్ విద్యను రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంత విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. సువిశాల విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయికి మించి సుమారు 12 కోట్లతో ఒక్కో టీపీఎస్ నిర్మాణానికి నోచుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 4 సర్కారు పాఠశాలలు ఎంపిక చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో వంగూరు, పొల్కంపల్లి సర్కారు జిల్లా పరిషత్ హై స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా రూపుదిద్దుకోబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఆధ్వర్యంలో సర్కారు విద్యలో వినూత్న ఆవిష్కరణలను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. టీపీఎస్ ద్వారా మారుమూల విద్యార్థులకు ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్ దాకా నాణ్యమైన విద్యా బోధన, ఆధునిక హంగులతో క్రీడా మైదానాలు, అత్యాధునిక ప్రమాణాలతో క్లాస్ రూమ్స్, గ్రామీణ స్థాయి విద్యార్థులకు సెమీ రెసిడెన్షియల్ విద్యా విధానం, టీచర్లు, పేరెంట్స్ సమిష్టి సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రయత్నాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. 3 నెలల నిర్దిష్ట వ్యవధిలో నిర్మాణపు పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు లక్ష్యం విధించింది. 6 బ్లాక్స్ అనుకున్నామండి. ప్రజెంట్ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ స్లాబ్ వర్క్ అయిపోయిందండి. ఏ బ్లాక్ ఏమో బ్రిక్ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 1 మంత్ వరకు ఏ బ్లాక్ బ్రిక్ వర్క్ అయిపోద్దండి. బి బ్లాక్ కూడా బ్రిక్ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామండి. అది కూడా ఒక 1 మంత్ టైం అడిగామండి. 1 మంత్లో కంప్లీట్ చేసేస్తాం. సి బ్లాక్ కూడా డీ షట్టింగ్ చేస్తున్నామండి. అది కూడా మంత్ ఎండింగ్కి క్లోజ్ అయ్యేలో చూస్తాం. అండ్ డి బ్లాక్ అండ్ ఈ బ్లాక్ ప్లింత్ లెవెల్ వరకు అయిందండి. దానికి 1 మంత్ పడుతుంది స్లాబ్ వేయడానికి. స్లాబ్ వేసే కానీ అది ఓన్లీ ఒక స్లాబ్ అండి అది. అందుకని దాన్ని కూడా 3 మంత్స్లో కంప్లీట్ చేస్తామని మేము చెప్పాడు. ఈ విద్యా సంవత్సరంలోని పొల్కంపల్లి, వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని వినియోగంలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలోనే 2 టీపీఎస్లు నల్లమల బిడ్డలకు వరంగా మారనున్నాయి.